పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. పిఎంసి ఛానల్ ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం నుండి చాలా రకాల అనారోగ్య సూచనలు, వాటి లక్షణాలు, వ్యాధి నివారణోపాయాలు, జాగ్రత్తలు ఇత్యాది విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాం. నేటి దైనందిక జీవితంలో మనం చేస్తున్నటువంటి రకరకాల పొరపాట్ల వల్ల లేదా అసంబద్ధమైన జీవన శైలి వల్ల చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. అవి ఎందువల్ల వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని తెలియడం చాలా కష్టం. అలాగే మనం ఎంత తీసుకున్నా, ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అలాగే వ్యాధి వచ్చాక తగ్గించుకోవడానికి ప్రయాసపడే కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. కాబట్టి మనం ఈరోజు ఒక వ్యాధి గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే జాండీస్ బి, హెపటైటిస్ బి అని చెప్పేసి అంటాము. పసిరికలలో వాడుక భాషలో పసిరికలు అని చెప్పేసి అంటారు. పచ్చకామెలు, ఉబ్బు కామెలు, తెల్ల కామెలు అని చెప్పేసి అనుకుంటుంటారు వాడుక భాషలో. అందులో ఒక భాగమే జనరల్గా టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్ చెప్పేసి పచ్చకామెళ్ళలో విభాగాలు. అలాగే హెపటైటిస్ సి అని చెప్పేసి ఉంటుంది. హెపటైటిస్ సి కామెళ్ళు అని ఉంటాయి. అలాగే హెపటైటిస్ బి కామెళ్ళు అని ఉంటాయి. ఈ విధంగా ఇన్ని రకాల కామెళ్ళు ఉంటాయి మనకు తెలియకుండా. అందులో అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే హెపటైటిస్ బి కామెళ్ళు. అయితే మరి ఈ వ్యాధి రావడానికి గల కారణాలను ముందు పరిగణలోకి తీసుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది తెలుసుకుందాం. ఇదేంటంటే కలుషితమైన నీటి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా, అలాగే ఇన్ఫెక్టెడ్ సిరంజెస్, నీడిల్స్ ఆర్ బై ఎనీ సర్జికల్ బ్లేడ్స్ లైక్ దట్. అలా ఇలాంటివి జబ్బు వచ్చిన వ్యాధి బారిన పడిన వ్యక్తికి ఉపయోగించినటువంటి నీడిల్స్ని నాన్ స్టెరైల్ చేయకుండా ఉపయోగించినట్లయితే, అలాగే వారికి ఏదైనా గాయమైనట్లయితే మనకి డ్రెస్సింగ్ చేసేటప్పుడు అయ్యే ఇన్స్ట్రుమెంట్స్ని, సర్జికల్ డ్రెస్సింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆరోగ్యవంతులైనటువంటి వ్యక్తులకు ఉపయోగించడం ద్వారా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే వారికి ఇచ్చినటువంటి నీడిల్తో కానీ, సిరంజ్తో కానీ ఆరోగ్యవంతులకి ఇంజెక్షన్ చేసినట్లయితే కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే బైసెక్సువల్ అండ్ యాజ్ వెల్ యాజ్ వారితో సహజీవనం చేసేవారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం, ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కలుషితమైన నీటిని సేవించకూడదు. అలాగే వాతావరణ పరిస్థితుల్లో కూడా మంచి వాతావరణంలో ఉండడం, దుమ్ము, ధూళి, కార్బన్ మోనాక్సైడ్ ఇత్యాది వాతావరణం కలుషితంగా ఉంటుంది కనుక మంచి వాతావరణంలో మనం జీవించడం ఎంతైనా మంచిది. అలాగే పరిశుభ్రమైన నీటిని వాడడం ఎంతైనా శ్రేయస్కరం. ఎందుకంటే నీటి ద్వారా వస్తుంది అని చెప్పుకున్నాం కదా, అందువల్ల పరిశుభ్రమైన నీటిని వాడాల్సింది ఎంతైనా ఉంది. పరిశుభ్రమైన నీరు అనగానే అందరూ మినరల్ వాటర్స్ లేదా ఆర్ఓ వాటర్ పర్వాలేదు, మినరల్ వాటర్స్ అని చెప్పేసి అందరు డబ్బాలు తీసుకొచ్చుకొని తాగేస్తున్నారు ఈ రోజుల్లో. అవి ఎంతవరకు స్వచ్ఛతగా ఉన్నాయి అనేది ప్రశ్నార్థకమే అని చాలా పేపర్లో కూడా చూసాం. ఎంతో పేరు కలిగిన, ప్రాముఖ్యత, బ్రాండ్స్ కలిగినటువంటి మినరల్స్ వాటర్స్లో కూడా పాలిసిస్టిన్ క్రిస్టల్స్ వాటి తాలూకు నిక్షేపాలు ఉన్నాయని చాలా పరిశోధనల్లో తేలింది. అందుకని మన సీనరేజ్ మున్సిపల్ వాటర్ తాగడం ఆరోగ్యానికి ఎంతైనా మంచిది. ఈ మనం తాగనీటిని
సరఫరా చేసే ముందు ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్ష తప్పకుండా చేస్తారు. ఆ తర్వాత నీటి పరీక్ష జరిగిన తర్వాతనే నీటిని మనం తాగడం కోసం కుళాయిల ద్వారా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నీటిని శుభ్రపరచుకొని లేదా ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసుకొని వేడి చేసి చల్లార్చి తాగవచ్చు, లేదా అలాగే తాగినా జరిగే నష్టం లేదు. ఇకపోతే కూరగాయల విషయానికి వచ్చినట్లయితే కూరగాయలు పరిశుభ్రపరచుకొని వాటిని భద్రపరచుకొని వాడడం ఎంతైనా మంచిది. కూరలు మార్కెట్ నుండి తేగానే వాటిని వాటర్తో కడిగేసి ఆ తర్వాత ఉప్పు నీటిలో ఒక 10 నిమిషాలు ఉంచి ఆరిపోయిన తర్వాత భద్రపరచడం ఎంతైనా మంచిది. దానివల్ల ఎలాంటి అనారోగ్యం జరగదు. అలా కానట్లయితే అపరిశుభ్రమైన కూరగాయలు వాడినట్లయితే, కూరలు వాడినట్లయితే కూడా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వైరస్ ద్వారా ఈ టైప్ బి జాండీస్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అలాగే పళ్ళు కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చుకోగానే పళ్ళని చాలా జాగ్రత్తగా పరిశుభ్రపరచుకొని నీటితో కడిగి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచి వాటిని బాగా పరిశుభ్రపరచుకొని ఆ తర్వాత వాటిని భద్రపరచుకొని తినడం ఎంతైనా మంచిది. అలాగే తినడం వల్ల వాటికి రసాయనాలు, క్రిమి సంహారక రసాయనాలు పళ్ళ పైపూతగా ఉంటాయి. కాబట్టి పూర్తిగా పరిశుభ్రపరిచి ఆ అటుపిమ్మట మాత్రమే వాటిని అలాగే తినవచ్చు, లేదా జ్యూసెస్ లాగా తయారు చేసి తాగవచ్చు. అది వారి అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. మరి అన్ని రకాల పళ్ళను తినడం ఎంతైనా శ్రేయస్కరం. పాలు, పెరుగు, మజ్జిగ ఇత్యాది పదార్థాలని తప్పకుండా ఎక్కువగా సేవించడం ఎంతైనా మంచిది. దానివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే యాంటీబాడీ ప్రొటెక్షన్స్, రోగ నిరోధక శక్తి మనకి శరీరానికి పెంపొందించే అవకాశం ఎంతైనా ఉంది. టోటల్ ప్రోటీన్ ఫుడ్, మంచి ఆరోగ్యమైనటువంటి సత్వ కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. ఇలా ఈ విధంగా సిస్టమేటికల్లీ ఒక పద్ధతి ప్రకారంగా ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఒకే రకమైన ఆహార పదార్థాలని తినడం కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా అన్ని రకాల ఆహార పదార్థాలను తినండి, వాటిని ఆస్వాదించండి, వాటి తాలూకు ప్రయోజనాల్ని శరీరానికి అందించండి. దానివల్ల మనకి పూర్తి స్థాయిలో వ్యాధిని తట్టుకునే శక్తి మన శరీరానికి కలుగుతుంది. ఈ విధంగా ఈ జబ్బు రాకుండా జాగ్రత్తలు పడవచ్చు. ఇంకా చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా కూడా ఒకవేళ ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి, ఏం చేస్తే వ్యాధి తగ్గుతుంది అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. వ్యాధి వచ్చాక ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ముందు చూద్దాం. ఈ డీప్ ఫ్రైస్ కానీ, ఆయిల్లో వేయించిన పదార్థాలు, అలాగే బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అంటారు, నూడిల్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇట్లాంటివి పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్స్, శీతల పానీయాలు పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంది. మరి తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలను చూద్దాం. తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు, మరీ ముఖ్యంగా ఉలవలు అని అంటారు. ఉలవల చారు లేదా కట్టు అలా తయారు చేసుకొని ఆల్టర్నేట్ డే లేదు రోజు ఆహారంతో పాటు తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే పప్పు ఉడకబెట్టగా వచ్చినటువంటి నీటిని తీసుకోవడం కూడా చాలా బలవర్ధకంగా పనిచేస్తుంది. అలాగే క్యారెట్ ఉడకబెట్టేసి
దాన్ని తీసుకోవడం కూడా చాలా బలవర్ధకంగా ఉంటుంది. అలాగే ఆకుకూరల హెక్స్ట్ రసాన్ని ఆకుకూరలు ఉడకబెట్టేసి సూప్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇక అన్ని రకాల పళ్ళను విరివిగా ఎక్కువగా తినవచ్చు, తినడం చాలా మంచిది కూడా. గోరువెచ్చని పాలను తీసుకోండి ఉదయము సాయంత్రం తప్పకుండా. అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇలాంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ బి టైప్ జాండిస్ వచ్చిన వారికి తొందరగా వ్యాధి నుండి కోలుకునే అవకాశం ఉంది. అట్లాగే దీనికి చికిత్సా విధానాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. ఈ వ్యాధి వచ్చిన తర్వాత గృహ వైద్య విధానాలు ఏవీ లేవు అనే చెప్పాలి. ఎందువల్లనంటే ప్రత్యేకమైనటువంటి వ్యాధిది. మామూలు కామెళ్ళు పచ్చ కామెళ్ళ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ప్రాణాంతకంగా ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ అలక్ష్యం చేసినట్లయితే తప్పకుండా ప్రాణహాని సంభవిస్తుంది. కాబట్టి అలక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకొని ఎప్పుడైతే బి టైప్ జాండిస్ అని తేలుతుందో అప్పుడు వెంటనే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మీకు మీరుగా ఎలాంటి సొంత వైద్యం చేసుకోకూడదు. అలాగే మెడికల్ షాప్స్ నుంచి ఎలాంటి మందులు తీసుకొని వాడడం ఏమాత్రం పద్ధతి కాదు. అలా వాడటం వల్ల మందుల ద్వారా వికటించి రకరకాల ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణ సంకటంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మందుల దుకాణాల నుండి మందులు తీసుకొని వాడడం మంచిది కాదు. చాలా నీరసంగా నిస్తారణంగా ఉంటాము. కాబట్టి కంపల్సరీ రెస్ట్ తీసుకోవడం తప్పకుండా అవసరం. ఎక్కువగా అలసిపోతాం కనుక తక్కువ క్వాంటిటీ తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు ఎక్కువ వేళల్లో తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్స్ట్రా ఎనర్జీ తక్షణ శక్తి వస్తుంది. దాంతో త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఈ వ్యాధికి తప్పకుండా ఆయుర్వేద వైద్య నిపుణులను మాత్రం సంప్రదించాల్సిన అవసరం ఉంది. హెపటైటిస్ బి అనే వ్యాధికి ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తి స్థాయిలో ఈ వ్యాధిని తగ్గించడానికి అవసరమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. పూర్తి స్థాయి వైద్యం అందించే అవకాశం ఉంది కనుక తప్పకుండా మంచి అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించి మీకు అవసరం ఉన్నటువంటి వ్యాధి నివారణోపాయాలు, వ్యాధికి సరిపడేటటువంటి ఔషధాలను క్రమం తప్పకుండా పూర్తిగా తగ్గే వరకు సేవిస్తూ ఉండండి. ఈ వ్యాధి బారి నుండి బయటపడండి. అలాగే ఇంకొకటి హెపటైటిస్ సి కామెల్ అని చెప్పేసి అనుకున్నాము. ఈ హెపటైటిస్ సి కూడా చాలా ప్రమాదకారి. చాలా రేర్గా తక్కువ మందికే వస్తుంది. ఇది కూడా కలుషితమైన నీటి ద్వారా, గాలి ద్వారా, కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా వస్తుంది. కాబట్టి ఆహార పదార్థాలను కలుషితం కాకుండా చూసుకోవాలి. అలాగే ఏవైతే గాలి, నీరు వీటిని పరిశుభ్రంగా ఉంచుకొని శుభ్రపరచుకొని వాడడం ఎంతైనా మంచిది. క్రమం తప్పకుండా పూర్తిగా తగ్గే వరకు సేవిస్తూ ఉండండి. ఈ వ్యాధి బారి నుండి బయటపడండి. అలాగే ఇంకొకటి హెపటైటిస్ సి కామెల్ అని చెప్పేసి అనుకున్నాము. ఈ హెపటైటిస్ సి కూడా చాలా ప్రమాదకారి. చాలా రేర్గా తక్కువ మందికే వస్తుంది.
ఇది కూడా కలుషితమైన నీటి ద్వారా, గాలి ద్వారా, కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా వస్తుంది. కాబట్టి ఆహార పదార్థాలను కలుషితం కాకుండా చూసుకోవాలి. అలాగే ఏవైతే గాలి, నీరు వీటిని పరిశుభ్రంగా ఉంచుకొని శుభ్రపరచుకొని వాడడం ఎంతైనా మంచిది. తర్వాత ఈ వ్యాధి వచ్చినప్పుడు చాలా అలసిపోవడం, ఏ పని చేయలేకపోవడం, నిస్తారణంగా ఉండడం, ఒళ్ళు కాస్త ఉబ్బిపోయినట్లు అవ్వడం జరుగుతుంది. ఆకలి పూర్తిగా మందగిస్తుంది ఇత్యాది లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించినట్లయితే ఎందువల్ల ఇలా అవుతుందని చెప్పేసేసి వైద్య పరీక్షలు నిర్వహించి మీకు సి వ్యాధి ఉన్నట్లయితే, హెపటైటిస్ సి ఉన్నట్లయితే దానికి సరిపడేటటువంటి చికిత్స అందించే అవకాశం ఉంది. దీనికి గాను పూర్తి స్థాయిలో ప్రోటీన్ ఫుడ్, మంచి శక్తి కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతైనా మంచిది. తాజా పళ్ళను, కూరగాయలని తీసుకోండి. అండ్ కూరగాయల రసాలు, టమాటో సూప్ కానీ, అలాగే ఆకుకూరల సూప్స్ కానీ పదే పదే తీసుకోండి. దానివల్ల త్వరగా ఈ జబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. మందులతో పాటు తప్పకుండా ఈ ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పూర్తిగా శీతల పానీయాలు కానీ ఇతరత్ర బయట ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయండి. అది చాలా క్షేమదాయకం కనుక మానివేయండి. అలాగే దీనికి గాను ఈ వ్యాధి వచ్చిన వారితో సహజీవనం చేయడం కూడా అసలే క్షేమదాయకం కాదు కనుక మానివేయండి. ఈ వ్యాధి వచ్చిన వారికి సపర్యలు చేసేవారు చాలా జాగ్రత్తగా వారికి సపర్యలు చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి సర్వీస్ చేయడం అయ్యాక పూర్తిగా సహాయం అందించిన వాళ్ళు సబ్బు నీటితో పూర్తిగా శుభ్రపరచుకోవాలి. వాళ్ళకి సపరేట్గా ఒక గది, పడక ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అలా చేసినట్లయితే ఇంట్లో ఇతర సభ్యులకి, కుటుంబ సభ్యులకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండదు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా చూడాలి. అలా చేసినట్లయితే త్వరగా ఈ వ్యాధిగ్రస్తులకి మంచి ఆక్సిజన్ అందుతుంది. దాంతో పరిశుభ్రమైనటువంటి రక్త ప్రసరణ జరుగుతుంది, రక్తం అందుతుంది. తద్వారా వ్యాధి తొందరగా నయమయ్యే అవకాశం ఉంది. మరి ఈ వ్యాధి తగ్గడానికి గృహ వైద్య విధానాలు ఏమైనా ఉన్నాయా? ఈ వ్యాధికి ఎలాంటి గృహ వైద్య విధానాలు లేవు. కాబట్టి ఇంట్లో ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే పూర్తి స్థాయిలో సొంత వైద్యం మానివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడికో వెళ్తే ఏదో పసరు తాగితే తగ్గిద్ది అని చెప్పేసేసి జనాలు చెప్తూ ఉంటారు. అలా నమ్మి ఏవేవో ఆకుపసర్లు తాగి నాటు వైద్యం చేసుకొని ప్రాణాపాయ స్థితిలోకి లోను కాకండి. అలా రకరకాల మందులు తాగడం వల్ల లోపల లివర్ పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మరణం సంభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కంటిలో మందు వేయడం, ఇంకేదో రకరకాల మందులు వేస్తుంటారు. కంట్లో మందు వేయడం వల్ల కళ్ళు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకుల్లలుగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటి నాటు వైద్యాల జోలికి వెళ్ళకండి. ప్రత్యేకంగా ప్రశస్తంగా మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ప్రదించండి. ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తి స్థాయి ఆయుర్వేద వైద్య చికిత్స ఉంది. పూర్తి స్థాయి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు వైద్యులను సంప్రదించినట్లయితే మంచి వైద్య విధానం మీకు అందించే అవకాశం ఉంది.
వైద్యుల సలహా మేరకి వారు చెప్పిన పద్ధతిలో క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో అంటే వ్యాధి పూర్తిగా తగ్గే వరకు ఔషధ సేవనం తప్పకుండా చేయాలి. అలా చేస్తూ ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో హెపటైటిస్ సి అనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రేక్షకులారా, మేము చెప్పినటువంటి వైద్య విధానాలను పరిగణలోకి తీసుకొని ఆహార నియమాలను పూర్తిగా పాటిస్తూ అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించి మీ అనారోగ్య లక్షణాలను వారికి చెబుతూ పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.